అన్న లింగన్న మోదీ గారి చరిత్ర కానీ బ్యాక్ హిస్టరీ మనం చూసినప్పుడు ఆయన ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే ఎమికబిలిటీ ఆయనకు ఉందంటారా? ఎస్, డెఫినెట్గా అండి. ముందుగా మీకు అదేవిధంగా కో-ప్యానలిస్టులకు అందరికీ నమస్కారం. ఇవాళ కనుక 2024 పార్లమెంట్ ఎలక్షన్ కనుక మనం ఒకసారి అర్థం చేసుకుంటే అసలు ఈ దేశంలో కోయలేషన్ ఎరా స్టార్ట్ అయింది ఆఫ్టర్ ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే కోయలేషన్ గవర్నమెంట్ ప్రధానమంత్రిగా చేపట్టడం జరిగింది. ఆ తర్వాత నీకు పరంపరగా ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం గవర్నమెంట్లు అన్నీ కూడా కోయలేషన్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఒక్కసారి కాంగ్రెస్ 400 సీట్స్ గెలిచింది. ఆ తర్వాత మీరన్నట్టు మొన్న ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా ఇట్స్ అ కోయలేషన్ గవర్నమెంట్, ఎన్డీఏ కోయలేషన్ గవర్నమెంట్లోనే గవర్నమెంట్ నడుస్తుంది. అయితే ఇవాళ 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హయాంలో ఇవాళ ఆయన చెప్పినటువంటి ఆ రోజు వస్తే అధికారంలోకి వస్తే చేస్తానని వాగ్దానాలు కానీ ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇవాళ 10 సంవత్సరాలకు దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు. అదేవిధంగా నల్లధనాన్ని అకౌంట్లో బ్యాగ్ తీసుకొచ్చి ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షలు అన్నాడు. ఇవాళ అవన్నీ ఎక్కడ పోయినాయో దేశ ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా ఇవాళ దేశంలో 10 సంవత్సరాలుగా రైతుల మీద ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి అదే రైతులు కనీసం నిరసన తెలియజేసుకుంటే ఇవాళ ఢిల్లీ సరిహద్దులో ఏం చేసారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ దేశంలో మణిపూర్ మంటల్లో తగలబడుతుంటే ఇవాళ 10 సంవత్సరం పైగా కనీసం ఒక దేశ మహిళని ఇదే నడి బజార్లో బట్టలు విప్పి ఊరేగిస్తుంటే మరి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నిటికీ ప్రజలు తీర్పిచ్చారు. నేను అదే చెప్తున్నా, ఇవన్నిటికీ ప్రజలు తీర్పిచ్చి ఇవాళ వాళ్ళ ఎలక్షన్లు ఏం చెప్పారు? ఆప్కి బార్ 400 బార్ అంటే 400 సీట్లు అన్నారు. ఇవాళ నువ్వు 400 సీట్లు ఎక్కడ పోయినావు అర్థమైంది. వాళ్ళు మొత్తం కాంటెస్ట్ చేసిందే 350 సీట్లు కాంటెస్ట్ చేయాలి, 400 వాళ్ళు కాంటెస్ట్ చేయాలి. ఎట్లా 400 వస్తాయి అనేది వాళ్ళకే తెలుసు. ఇంకొక రెండో విషయం, ఇవాళ గతంలో 2019లో వాళ్ళకు వచ్చినాయి 303 సీట్స్, ఇవాళ దాదాపు 60 సీట్లు తగ్గినాయి. అంటే దీనికి చాలా దేశ ప్రజలందరూ కూడా చాలా స్పష్టమైన క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అదేంటంటే ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ అనే గ్యారంటీ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు అనే తీర్పు ఇచ్చారు. సో ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఇండియా ఆయన ఏమన్నాడు, గతంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా రీజనల్ పార్టీలు కానీ అసలు ఈ దేశంలో ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, 1 నేషన్ 1 ఎలక్షన్ 1 రీజన్ 1 పొలిటికల్ పార్టీ అనే విధంగా తీసుకొచ్చిండు. అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఈ తీర్పులో కూడా ఏదైతే కాంగ్రెస్ లేదనుకురో ఇవాళ అదే కాంగ్రెస్ ఇండియా అలయన్సెస్ ఇవాళ గవర్నమెంట్ ఫామ్ కూడా చేస్తుంది. ఎందుకు చేస్తుందని కూడా నేను అంటున్నా. ఎందుకు చేస్తుందంటే ఇవాళ దేశంలోనే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలను కూల్చినటువంటి చరిత్ర మనకు తెలుసు. మణిపూర్లో, అదేవిధంగా కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో షిండేలను ఎగదోయడం వల్ల ఇవాళ మరి ఆ గ్యారంటీ రేపు అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో శివసేనని చీల్చినట్టే రేపు చంద్రబాబు నాయుడు కూడా చీల్చడానికి గ్యారంటీ ఏంది? ఇదే నితీష్ కుమార్ని ఆల్రెడీ నితీష్ కుమార్ గతంలో ఎన్డీఏ అలయన్స్కి ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ వారు యూపీఏ అలయన్స్కి వచ్చేసాడు, మళ్ళీ చేంజ్ అయ్యాడు. ఇవాళ వాళ్ళ పార్టీని కూడా చీల్చడానికి గ్యారంటీ ఏంది? ఇవాళ దేశంలో ఎట్లా జరుగుతుందంటే మోడీ అమిత్ షా వచ్చినప్పుడు బీజేపీ విధానాలు వేరు, గతంలో ఉన్నప్పుడు వాజ్పేయి విధానాలు వేరు. ఇవాళ మనం చూస్తే గతంలో వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు ఇతర పార్టీ అయినటువంటి ఇందిరాగాంధీ కూడా పోయినటువంటి చరిత్ర. ఇవాళ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా గతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక ఆపోజిషన్ నాయకుడు ఉన్నటువంటి వాజ్పేయి గారిని అమెరికా హెల్త్ రీజన్లో అమెరికాకు ఒక ప్రతిపక్ష హోదాలో పంపించి అంటే ఒక హెల్తీ పాలిటిక్స్ ఉండేది గతంలో, కోయలేషన్ పాలిటిక్స్ అయినా ఎక్కడైనా. అయితే ఇవాళ గత 10 సంవత్సరాలుగా అమిత్ షా, మోడీ అనే వ్యక్తులు ఎబౌవ్ ద బీజేపీ, ఎబౌవ్ ద అసలు ఎట్లా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే ఇవి మనం చూసాం. మొన్న మోడీ గారే చెప్పారు స్వయంగా, మనం చెప్పడం కాదు, నేను దైవ సంభూతుని, నేను మానవ అతీతుడు అంటే ఆ రేంజ్కి వెళ్ళారంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఇది డేంజర్ అంటున్నాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఇవాళ దేశంలో నిలబడాలంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఇవాళ ప్రజాస్వామ్యంగా దేశంలో నిలబడాలంటే ఇవాళ బీజేపీ ఈ దేశానికి అవసరం లేదు. 10 సంవత్సరాలు చేసినటువంటి మీ ఘనకార్యాలు చాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్సెస్ని దేశ ప్రజలందరూ కూడా ఆదరించారు. దానికి ఉదాహరణే ఏదైతే లేదనుకున్నారో అన్ని సీట్లు ఇవాళ వాళ్ళకి సీట్లు తగ్గించారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఇవాళ బీజేపీని నిలబెట్టింది మీరు చూడండి, దాదాపు 75 సీట్స్ గతంలో వచ్చినాయి. ఇవాళ అదే బీజేపీకి ఉత్తరప్రదేశ్లో ఇవాళ దేశ ప్రజలు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎట్లా తీర్పిచ్చారో మనకు తెలుసు. నేను ఇంకొక ఉదాహరణ ఏంటంటే అయోధ్య రామ మందిర్ కట్టినటువంటి అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్ లోక్సభలో అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అంటే మనం దీని ద్వారా మనం చాలా స్పష్టంగా మనకు ఏమర్థమవుతుందంటే ఇవాళ మతం అనేది ఎవరైనా గౌరవిస్తాం. రాముడు మాకు దేవుడే, కృష్ణుడు మాకు దేవుడే, అట్ ద సేమ్ టైం సమ్మక్క సారక్క కూడా మాకు దేవుడే.
మేమంతా కూడా అదే కదా. అయితే మతం పేరు మీద రాజకీయాలు చేయొద్దు. ఇది మోడర్న్లో ఏ ప్రజాస్వామ్యమైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇవాళ చేసిరు కాబట్టి ఆ రాముడి పేరు మీద రాజకీయాలు చేసినందుకు అదే రాముడు మీ ఇలా బీజేపీని ఒడగొట్టినది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పటికీ బీజేపీని అనేది మనం గుర్తుపెట్టుకుందాం. బీజేపీకి 240 సీట్లు ఉన్నాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వం మిగిలిన పార్టీలు అంటే ఇప్పటికీ ఎన్డీఏతో కలుపుకుంటే 293 సీట్లు బీజేపీకి ఎన్డీఏకి ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన కెపాసిటీ ఎన్డీఏకి ఉంది. నిన్న సాయంత్రం వరకు ఏదైనా జరగచ్చు అనే ఒక ముఖ చిత్రం నుండి ఇవాళ మధ్యాహ్నానికి వాళ్ళిద్దరు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఎన్డీఏతోనే మేము ఉంటున్నామని చంద్రబాబు నాయుడు కానీ లేదు నితీష్ కుమార్ కానీ. ఇండియా బ్లాక్ వాళ్ళని సంప్రదింపులు జరపలేదా? వాళ్ళని ఇటువైపు తీసుకొచ్చుకొని మీకు దగ్గర 233 ఉన్నాయి. ఆ 30 కలిస్తే దగ్గర 263 వరకు వెళ్తారు. ఇంకొక 10 సీట్లే మీకు కావాల్సింది. గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన కెపాసిటీ మీకు కూడా ఒక స్టేజ్లో ఉంది. ఇండియా బ్లాక్ కూడా నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్లో కూడా అడిగితే మేము రేపు సాయంత్రం డెసిషన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు వీళ్ళు డెసిషన్ తీసుకునేసరికి అక్కడ డెసిషన్ అయిపోయి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దశకి వెళ్ళిపోవడం అనేది ఎలా చూస్తారు మీరు అడ్వాన్స్లో లేరా? నేను అలాంటిది ఏం తెలియదు. డెఫినెట్గా ఇవాళ దేశ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు. ఇవాళ నేనేం చెప్తున్నట్టే డెఫినెట్ కూడా మీరు వెయిట్ చేయండి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగవాదులు, లౌకికవాదులు ఇవాళ ప్రాంతీయ పార్టీలో లేకుండా చేయాలని చూసినటువంటి బీజేపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ చూడండి మహారాష్ట్రలో షిండే లేదొస్తే అక్కడ అదే ప్రజలు షిండే వర్గానికి ఇవాళ బుద్ధి చెప్పి నిజమైన శివసేనను గెలిపించారు కదా. ఎన్సీపీపై కూడా చీల్చేస్తే అజిత్ పవార్కు ఇవాళ అక్కడ శరద్ పవార్ని గెలిపించారు మెజార్టీ సీట్లు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా. అందుకే ఇవాళ నరేంద్ర మోడీగా తనకు తానుగా తప్పుకొని, ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిండు, ఆయన చేయాలనుకుని చేసిండు. ఇవాళ దేశ ప్రజలు మీరు వద్దనుకురు, అందుకే కదా ఇంత స్పష్టమైన తీర్పు వచ్చారు. ఇక మీరన్నట్టు మీ ఇతర ప్రాంతీయ పార్టీలని మాట్లాడిన వల్ల డెఫినెట్ కూడా ఇవాళ మా నాయకత్వం ఇండియా అలయన్స్ అందరూ కూడా ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు 6 o'clock స్టార్ట్ అయింది. డెఫినెట్ కూడా మేము కూడా మాట్లాడతాం. అయితే మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్తా. గతంలో 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న తర్వాత ఆ ఎలక్షన్లో మెజార్టీ హైయెస్ట్ సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ 200 సీట్స్ 193 ఆ సంథింగ్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 200 సీట్స్ అయినా కూడా ఎందుకంటే ప్రజలు తిరస్కరించారని ఆ రోజు ప్రతిపక్ష పార్టీకి పరిమితమైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ కాంగ్రెస్. అంటే కొన్ని నియమబద్ధాలు లేదా నైతిక విలువలు పాటించి ఇవాళ నేనేమంటున్నానంటే మీ వేదిక ద్వారా ఈ టీవీ ద్వారా ఇవాళ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు, దేశ ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటారు. అందుకే మీరు మిగతా పార్టీలకు ఎవరైతే దేశ ప్రజలకు ఇవాళ మీకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు పోరాడినటువంటి పార్టీలకు ఇవాళ ఆదరించారు. ఇవాళ దేశంలో జరుగుతున్న రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఇవాళ దాన్ని ఎందుకంటే బీజేపీ నేను చెప్పడం కాదు, స్వయంగా బీజేపీ నాయకులే చెప్పారు మేము అధికారంలోకి వస్తే నా రాజ్యాంగాన్ని మారుస్తాం. అందుకే ఇవాళ వ్యతిరేకంగా రాజ్యాంగ శక్తులందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే మిమ్మల్ని గద్దెదించారు. అయితే ఇవాళ డెఫినెట్ కూడా చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ అదేవిధంగా ఎల్జీపీని చీల్చే చిరాగ్ పాస్వాన్ కానీ మేమందరం కూడా అప్పీల్ చేస్తున్నాం. డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రాంతీయ పార్టీ కూడా బతకాలంటే కూడా ఇప్పుడు తర్వాత బీజేపీకి ఒకసారి జాయిన్ అయిన తర్వాత షిండేని ఎగదోస్తాడు. ఇవాళ చంద్రబాబుకి గ్యారంటీ ఉందండి, రేపు ఇంకో చంద్రబాబులో ఇంకొకరిని షిండేని ఎగదోసి చేయడానికి గ్యారంటీ ఉంది. అందుకే ఇవన్నీ కూడా వాళ్ళు కూడా గమనించి ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఈ దేశంలో రాజ్యాంగం బతకాలన్నా ప్రజాస్వామ్యం నిలబడాలన్నా కూడా ఈ దేశం మూల అస్తిత్వమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉండాలన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అవసరం బాధ్యత ఎంతైనా మనందరి మీద దేశ ప్రజల మీద ఉంది. అందుకే దేశ ప్రజలు ఆ మ్యాండేట్ కూడా ఇచ్చారు. ఇవాళ చూడండి గతంలో కాంగ్రెసే లేదన్నారు వీళ్ళు, ఇవాళ కాంగ్రెస్ అసలు ఎక్కడ లేదని అదే కాంగ్రెస్ ఇవాళ వచ్చింది కదా. ఇవాళ అదే రాముడు అనుకున్నటువంటి యూపీ పాలిటిక్స్లో ఇవాళ అక్కడే కాంగ్రెస్ సమాజ్వాద్ గెలిచి అదే బీజేపీకి ఉత్తరప్రదేశ్ నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. అందుకే ఇవాళ ఇవన్నీ కూడా గమనించి మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ రాష్ట్రపతిని కూడా ఇవాళ రేపు కలుస్తాం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నమ్మకం విశ్వాసం మాకైతే ఇప్పటికే ఉంది. డెఫినెట్గా అదే చెప్తున్నా కదా. ఇవాళ రాజకీయాలలో ఎప్పుడైనా ఇవాళ వాజ్పేయి గారు మీరు చూసినట్టు గతంలో ఒక్కొక్కరితో ఓడిపోయిన సందర్భం మనం ఉంది. సో నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇండియా ఏరైజనే కోయలేషన్ ఏరేలా ఏదైనా జరగవచ్చు. నేను ఎందుకు నమ్మకం ఉందంటే ఈ బీజేపీలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళు నచ్చరు అంటున్నా. ఇవాళ గతంలో ఉన్న బీజేపీ వేరు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొన్ని ఒక పొలిటికల్ పార్టీని రెస్పెక్ట్ చేసుకునేది ఈచ్ అదర్ని ఒక పార్లమెంట్లో ఒక సౌద్భావన వాతావరణం ఉండేది. ఈ రోజు ఆ పార్లమెంట్లో ఆ వాతావరణం లేదు. ఎంతసేపు విద్వేష విషపూరిత మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇవాళ పనిచేయవలసిన అవసరం ఉంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం మాకైతే నమ్మకం ఉంది. మహేష్ అన్న 303 నుంచి 240కి పడిపోవటం భారతీయ జనతా పార్టీ నైతిక ఓటమే
లేకపోతే ఇప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏకి నెంబర్ ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది విజయమా? నా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణము ఒక సుదీర్ఘమైన ప్రయాణం, 44 ఏళ్ళ ఒక మహాప్రయాణంలో